హాయ్ గాయ్స్, టుడే నేను టమాటో పికిల్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఇలా హాఫ్ పండిన టమాటాలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా గట్టిగానే ఉండాలి, ఏ టమాటా కూడా మెత్తగా ఉండకూడదు. దీన్ని కడిగి ఆరబెట్టుకొని నీట్గా గుడ్డబెట్టి తుడుచుకోవాలి. నేను అలా తయారు చేసినవే ఇవి. ఇప్పుడు ముక్కలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అంతే, అలా ఒక్కొక్క టమాటోకి 8 పీసెస్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి. టమాటోస్ అన్ని కూడా ఈ విధంగా నేనైతే కేజీ టమాటాలు తీసుకున్నాను. అన్ని కూడా ఇలా కట్ చేస్తాను. అందరూ అనుకోవచ్చు వీటికి తొడియాలు కట్ చేయలేదని. టమాటో పచ్చడికి ఈ తొడియాలు కట్ చేయకూడదు. ఒక 100 గ్రామ్స్ చింతపండు అంతా కూడా ఈ విధంగా దీన్ని ప్లాస్టిక్ డబ్బాలలోనే ఊరబెట్టుకోవాలి. స్టీల్ అట్లో ఊరబెట్టుకోకూడదు. నేను స్మాల్ గ్లాస్ తో 1 గ్లాసు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మేము పింక్ సాల్ట్ యూస్ చేస్తాము. ఇది 1 గ్లాసు. ఇదే గ్లాస్ తో మనం రేపు కారం కూడా కొలుసుకోవాలి ఉంటది. సో మీరు ఏ గ్లాస్ తో వేసుకుంటున్నారు అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. పెట్టుకొని ఈ విధంగా అంతా కలిసేలాగా చింతపండు మొత్తం కిందకి వెళ్ళేలాగా ఇలా అనుకోండి. ఇలా అనుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 14 to 15 అవర్స్ దాన్ని అలాగే ఊరనివ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంతా కూడా గట్టిగా పిండి ముక్కలు మళ్ళీ ఎండబెట్టాల్సి ఉంటది. ఇవాళ అయితే నేను దీన్ని ఊరబెట్టేస్తున్నాను. ఈ విధంగా అయితే ఊరిన తర్వాత ఇలా అయిపోయినాయి అన్నమాట. దీన్ని ఒకసారి మనం ఇలా పిసికి ముక్కలన్నిటిని వీటిని ఎండలో పెట్టుకోవాలి. ముక్కల్ని పిండుకొని ఇలా ఒక్కొక్కటి ఇలా వేసుకొని వీటిని ఎండలో పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు అయితే వేయకూడదు, ఓన్లీ టమాటా ముక్కల వరకు మనం ఎండబెట్టుకోవాలి. మిగిలిపోయిన ఈ చింతపండు గుజ్జుని పక్కన ఉంచుకోవాలి. మనం పికిల్ కలుపుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఈ విధంగా పలచగా అనుకుని దీన్ని ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ కూడా చూడండి, ఈ విధంగా టమాటా ముక్కలన్నీ ఎండిపోయాయి. ఇప్పుడైతే మనము టమాటా పికిల్ అయితే తయారు చేసుకుందాము. దీనికోసం ఫస్ట్ మెంతిపిండిని చేసుకోవాలి. దానికోసం ఒక కళాయి పెట్టుకుని అందులో మనము మొన్న ఏ గ్లాస్ తో అయితే సాల్ట్ చేసామో దాంతో హాఫ్ గ్లాసు మెంతిపిండి అయితే వేయాల్సి ఉంటది. సో నేను దానికి హాఫ్ గ్లాసు ఆవాలు తీసుకున్నాను. అందులో ఆవాల్లో 1 స్పూను మెంతులు. ఈ మెంతులు తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే పికిల్ అన్నది చేదొచ్చేస్తుంది. నేను పెద్ద స్పూన్ తో హాఫ్ స్పూన్ వేసాను. మీరు చిన్న స్పూన్ అయితే ఫుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఈ విధంగా లో ఫ్లేమ్ లోను మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని చల్లార్చుకున్న తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ అన్నది హాఫ్ గ్లాస్ అయితే ఉండాలి. ఆవాలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను గ్యాస్ అయితే బంద్ చేసేస్తున్నాను. ఇప్పుడు మొన్న టమాటా ముక్కలు ఎండబెట్టిన తర్వాత ఆ గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జుని అయితే తీసుకుంటున్నాను. ఇది ఇప్పుడు మనం దీంతో పికిల్ కలుపుకోవడానికి అన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జుని మనం మిక్సీ చేసుకోవాలి. ఇందులో ఏం లేదు, వాటరును చింతపండు ఉంది ఈ గుజ్జులో. ఇప్పుడు మొన్న ఏ గ్లాస్ తో అయితే మనము సాల్ట్ తీసుకున్నామో అదే గ్లాస్ తో 2 గ్లాసెస్ కారం తీసుకోవాలన్నమాట. ఇందులో కలిపేసుకుందాం. ఇదంతా చింతపండు గుజ్జు. దీని అన్నిటిని కూడా మనం ఇప్పుడు మిక్సీ చేయాల్సి ఉంటుంది. సో అది కొంచెం లిక్విడ్ గా ఉంది కాబట్టి ఇలా కారం అన్ని కలిపేసి మిక్సీ కొట్టేస్తే అది కొంచెం గట్టిగా గ్రేవీ లాగా అయిపోతుంది. దీనికి పచ్చి కారమే యూజ్ చేయాలి, మసాలా కారం వేయకూడదు. మసాలా కారం అంటే వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ కలుపుకుంటారు కదా, దాన్ని మసాలా కారం అంటారు. పచ్చళ్ళలోకి ఎప్పుడు కూడా పచ్చి కారమే యూజ్ చేయాలి. ఇదిగోండి 2వ గ్లాసు వేస్తున్నాను. ఇందులో ఏ గ్లాస్ తో మనం అయితే ఉప్పు కారం వేసామో అదే గ్లాస్ తో ఆ గ్లాసు మెంతి పిండి కూడా వేయాల్సి ఉంటది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకుందాం. మెంతులన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఎండిపోయిన ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. టమాటా ముక్కలు కేజీ టమాటాలు ఊరబెట్టి ఎండబెడితే ఇన్ని ముక్కలు అయ్యాయి నాకు. ఇది నిలవ పచ్చడే కాబట్టి మనం కూడా సీజన్ లో 3-4 కేజీలు వేసుకుని చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి టమాటాలు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. మెంతిపిండి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇది కూడా ఇందులోకి వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు చింతపండు, కారం అన్ని గుజ్జు చూపించాను కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం.
ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిపేసుకుందాం. ఇలా కలిపేసిన తర్వాత ఏదన్నా గాజు సీసాలోకి కానీ ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొంచెం కొంచెం కూడా తాలింపు వేసుకోవచ్చు స్టోర్ చేసుకొని. మన ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ముక్క అన్నది మెత్తపడకుండా గట్టిగా కరకరలాడుతూనే ఉంటది. ఏ పికిల్ అయినా కూడా ఫ్రెష్ పికిల్ లానే ఉంటది. ఇలా కలిపేసిన తర్వాత దీన్ని కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే గనక ఇలా 1 kg అయితే గనక మనం డైరెక్ట్ తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు. నేను 1 kg కాబట్టి నేను తాలింపు పెట్టేస్తున్నాను, నేను స్టోర్ ఏం చేయట్లేదు. ఎప్పుడు కూడా మనము ఈ పికిల్ కలుపుకునేటప్పుడు ఏ గిన్నెలో యూస్ చేసినా కూడా అది నీట్ గా కడిగి తుడిచిన తర్వాత పొడిగా ఉన్నప్పుడే దానిలో చేయాలి. ఏ మాత్రం కొంచెం తడి ఉన్నా కూడా పికిల్ పాడైపోయే ప్రమాదం ఉందన్నమాట. మిక్సీ జార్ లో పౌడర్ కొట్టేటప్పుడు కూడా మిక్సీని కడిగేసి నీట్ గా గుడ్డ పెట్టి తుడుచుకొని కొంతసేపు ఎండలో పెట్టుకొని అది ఆరిన తర్వాత చేసుకోవాలి. తడి అన్నది పికిల్ కి ఏ పచ్చడైనా ఈ టమాటానే కాదు ఏ పికిల్ కి కూడా తడి అన్నది తగలకూడదు. తగిలితే గనక అది పాడైపోతుంది. సో ఇప్పుడు మనం ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం మూకుడైతే పెట్టేసుకున్నాను. అందులో ఒక 1 కప్పు ఆయిల్. దీనికి సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా పల్లి నూనె కానీ లేకపోతే నువ్వు పప్పు నూనె కానీ యూస్ చేస్తే పచ్చడి టేస్ట్ బాగుంటది అనమాట. నేనైతే గనక నువ్వు పప్పు నూనె యూస్ చేస్తున్నాను. ఏ గ్లాస్ తో నేను ఉప్పు కారం అయితే వేసానో అదే గ్లాస్ తో గ్లాసు నూనె అయితే వేస్తున్నాను. ఎందుకంటే పికిల్ కి నూనె ఎక్కువే కావాలి. ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అయ్యేటప్పుడు పచ్చిశనగపప్పు ఒక గుప్పెడు. పూలు ఎక్కువ ఉంటేనే తినేటప్పుడు మధ్యలో కరకరలాడుతా బాగుంటది అనమాట. లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. నువ్వుల నూనె పల్లి నూనె అయితే ఇలా పొంగుతా ఉంటది, కంగారేం పడక్కర్లేదు. కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బయటికి ఏమీ రాదు. శనగపప్పు అయితే వేగిపోతుంది. అందులో కొంచెం మినపప్పు, పప్పే వేయాలి, గుళ్ళు వేయకూడదు. నేను తొక్కు మినపప్పే యూజ్ చేస్తున్నాను. పోపులు అయితే వేగిపోతున్నాయి అన్నమాట. అందులో ఒక స్పూను జీలకర్ర కట్టేసుకోవచ్చు. ఇంకా కట్టేసుకొని నేను ఒక 10 వెల్లుల్లిపాయలు ఈ విధంగా దంచి వేసుకుంటున్నాను. పేస్ట్ వేయకూడదు, ఇలా దంచి కచ్చా పచ్చిగానే వేసుకోవాలి వెల్లుల్లిపాయ ఎప్పుడు. తొక్కు మినపప్పు వేసాను కాబట్టి మీకు కొంచెం అలా నల్లగా కనిపిస్తుంది. ఇందులో ఒక స్పూను ఆవాలు, నీట్గా కడిగి ఆరిపోయిన కరివేపాకు, ఇందులో లాస్ట్ లో ఫైనల్ గా ఇంగువ గాని వెల్లుల్లిపాయ వేస్తే సెంట్ బాగా వస్తుంది. కంపల్సరీ ఇంగువ కూడా యూస్ చేయండి. వేసుకొని కలుపుకొని ఇది చల్లారిన తర్వాత మనం ఈ పచ్చళ్ళలో కలుపుకోవాలి దీన్ని. ఇది ఆయిల్ పోపు అయితే చల్లారిపోయింది. సో ఇందులో వేసేసుకున్నాం. దీన్ని ఏదన్నా ఒక గాజు సీసాలో కానీ జాడీలు ఉంటే జాడీలో కానీ తీసేసుకోవచ్చు. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినచ్చు. సూపర్ ఉంటది టేస్ట్ అయితే. లేదు అంటే గనక పెరుగు పచ్చడిలా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇడ్లీలో చట్నీ లేకపోతే గనక ఒక కప్పు పెరుగులో ఇది టమాటా పచ్చడి ఒక 2 స్పూన్స్ వేసి కలిపేస్తే చాలా బాగుంటది అనమాట. అది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ తినచ్చు. టమాటా పికిల్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఇలా ఎయిర్ టైట్ ఉన్న ఒక జార్లోకి అయితే తీసేసుకున్నాను. ఏ జారు కూడా తడి అన్నది ఉండకుండా చూసుకునేలాగా చూసుకోండి. గాజు సీసాలు అయినా తీసుకోవచ్చు, లేదు అంటే కనుక ఇలా అయినా పింగాణి బాక్స్లు ఉంటే అందులో కూడా తీసుకోండి. మీకోసం ఒక చిన్న వంటింటి చిట్కా. వింటర్ సీజన్ లో చలి ఎక్కువగా ఉంటది కాబట్టి పెరుగులు అవన్నీ సరిగ్గా తోడుకోవన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మామూలుగా గోరెచ్చగా ఉన్నప్పుడు పాలల్లో కొంచెం పెరిగేసి కలిసిపోయిన తర్వాత ఒక పచ్చిమిర్చి కానీ వెండిమిర్చి కానీ మనకి ఏది ఉంటే అది ఒక పచ్చిమిర్చి వేసి దీన్ని ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్ లో, లేదు అంటే రైస్ కుక్కర్ ఉన్న వాళ్ళు రైస్ కుక్కర్ లో కనుక పెట్టేసి మూత పెట్టేస్తే చాలా తొందరగా టైట్ గా పెరుగు అన్నది రెడీ అయిపోతుంది అనమాట. నేను చెప్పిన చిట్కా మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.